మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే పెండింగ్లో ఉండేటువంటి పనులు ఇవాళ రేపు చాలా మందికి కూడా పనులు కొన్ని ఎమర్జెన్సీ పనులు కానీ సకాలంలో పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి పనులు ఇవి. ఎందుకంటే కొందరు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది సకాలంలో పూర్తి కాదు. మరికొందరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మరికొందరు ఒక కారు కొనాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటారు, మరికొందరు హౌస్ కొనాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటారు, మరికొందరు ఏవో వారికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయి ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళక, కొందరు లోన్స్ రిలేటెడ్, షూరిటీల రిలేటెడ్ ఇలా పనులు ముందుకు వెళ్ళక ఆగిపోయేటువంటి వారికి కానీ, లేదా పెండింగ్ లో ఉండేటువంటి పనులు పూర్తిగా కావాలి అనుకున్నా. ఎందుకంటే జాతకములో ఏలినాటి శనిలో కానీ, ఆ అష్టమ గురువులో కానీ, షష్టమ గురువులో కానీ, లేదా గోచార రీత్యా మనకు ఉండేటువంటి రాశికి 8వ భావంలో కానీ 6వ భావంలో కానీ శనైశ్వరుడు కానీ, లేదా మనకు గురువు కానీ ఉన్న ఎడల 12వ భావంలో కానీ శనైశ్వరుడు ఉన్న ఎడల కొంత పనులు అనేటువంటివి జాప్యంగా ముందుకు వెళుతూ ఉంటాయి. అసలు చకచక ముందుకు వెళ్ళవు. మరి ఇట్టి సందర్భంలో మనము సోమవారం రోజు, పౌర్ణమి రోజు, లేదా ఒక సంకటహర చతుర్థి రోజు మనకి ఇక్కడ చంద్రునికి సంబంధించినటువంటి రోజు కావాలి. అంటే పౌర్ణమి రోజు చక్కగా కూడా చంద్ర భగవానుడు నిండు పౌర్ణమిగా ఉంటాడు. అదేవిధంగా సంకటహర చతుర్థి కూడా అద్భుతంగా ఉంటాడు. ఈ 2-3 రోజులు కూడా చంద్రుని యొక్క ప్రకాశము అద్భుతంగానే ఉంటుంది. మరి అదేవిధంగా ప్రతి సోమవారము కూడా ఉదయం 5:40 నుండి 6:40 వరకు చంద్ర హోరా ఉంటుంది. కనుక ఈ యొక్క చంద్ర హోరాలో అయినా కూడా మనము ఈ యొక్క రెమెడీ చేయాలండి. ఎలా అంటే ఇది మనకు ప్యూర్ ఆవు నేతితో దీపారాధన చేసి పిండి వత్తులను చేసుకొని చక్కగా కూడా ఒక 2 పిండి వత్తులను చేసి అందులో 2 వత్తులు వేసి దీపారాధన చేసుకొని ఉదయం 5:40 నుండి 6:40 లోపు, ఒకవేళ పౌర్ణమికి అయితే రాత్రికి 8:40 నుండి 9:40 లోపు, ఒకవేళ పౌర్ణమి రోజు అయితే. లేదు మనకు సంకటహర చతుర్థి రోజు అయినా కూడా చంద్రోదయము 8 తర్వాత ఉంటుంది. ఆ 8:40 నుండి 9:40 రోజు గుర్తుంచుకోండి. మరలా చెప్తున్నాను, ప్రతి సోమవారము ఉదయము 5:40 నుండి 6:40 లోపు ఉదయం, తిరిగి పౌర్ణమి రోజు 8:40 నుండి 9:40 లోపు రాత్రి, సంకటహర చతుర్థి రోజు కూడా 8:40 నుండి 9:40 రోజు రాత్రి. ఈ సమయానికి ఈ సోమవారం చేసేదైతేనేమో ఇంట్లో 2 మనకు పిండితో చేసినటువంటి ప్రమిదలు చేసుకొని అందులో ప్యూర్ ఆవు నెయ్యి వేసి 2 వత్తులు వేయాలి. ఇక ఈ పౌర్ణమి రోజు చేసేది అయితేనేమిటి అంటే మీ యొక్క టెర్రస్ పైన కానీ మీ యొక్క బాల్కనీలో కానీ 2 దీపాలను తులసి చెట్టు వద్ద వెలిగించి పువ్వొత్తులు వేయాలి. అందులో పువ్వొత్తులు వేసి మీరు దీపారాధన చేసి నేను చెప్పినటువంటి మంత్రాన్ని మీరు చదవాలి. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మీరు చదువుతారో వితిన్ 47 to 27 నుంచి 47 డేస్ లోపే మీకు రిజల్ట్ కనబడుతుంది. మరి ఆ యొక్క మంత్రం ఏమిటయ్యా అంటే చూస్తున్నా, ఓం శ్రీం హ్రీం క్లీం ఆం సోమాయ నమః. మరలా చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం క్లీం ఆం సోమాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఆం సోమాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఆం సోమాయ నమః. ఇది పఠిస్తే పెండింగ్ లో ఉండేటువంటి పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కూడా ఇక్కడ గమనించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహము కూడా మనకు లభిస్తూ ఉంది.
లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చింది అంటే ఇంకేమిటిగా ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మనము ఇంట్లో అద్భుతమైనటువంటి వాతావరణంతో ఉండవచ్చు. కనుక ఈ సమయాలలో ఇంట్లో చెత్త బుట్టలో చెత్త ఉండడం కానీ, గ్యాస్ పై ఆ సింకులో గ్యాస్ శుభ్రంగా ఉండకుండా సింకులో ఈ యొక్క మన ఆల్రెడీ మనం మనం తిన్నటువంటి కంచాలు ఉన్న యొక్క మన పాత్రలు ఉన్నా కూడా చేయకూడదు. అంతా శుభ్రపరచుకొని ఈ సమయానికి మీరు చేయాలి. ఆల్ ద బెస్ట్.